మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మేదరివాడలో ఓ మహిళను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన తల్లి కుమారుడిని అరెస్టు చేసినట్లు ఏసీపీ ప్రకాష్ తెలిపారు. మేదరివాడకు చెందిన చింతా విజయలక్ష్మి భర్త రామ్ శంకర్ అనారోగ్యంతో కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. వీరికి 2 కూతుళ్లు ఉన్నారు. వివాహమైన తర్వాత అత్తగారింటికి వెళ్లారు. అప్పటి నుంచి విజయలక్ష్మి ఒంటరిగానే ఉంటుంది. రామ్ శంకర్ మృతి చెందడంతో అతని అన్న చింతా వెంకటితో విజయలక్ష్మికి మధ్య ఆస్తి తగాదా నడుస్తున్నాయి. కొంతకాలం తర్వాత వెంకటి మృతి చెందాడు. ఎలాగైనా విజయలక్ష్మిని లేకుండా చేస్తే ఆస్తి మాకే వస్తుందని వెంకటి భార్య లక్ష్మి, కుమారుడు శ్రీకాంత్ భావించారు. గత నెల 29న అర్ధరాత్రి విజయలక్ష్మిపై దాడి చేసి గొంతు నులిమి హత్య చేశారు. తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఉరి వేసుకుందని ప్రచారం చేసేందుకు యత్నించారు. విజయలక్ష్మిది హత్య అని, ఆత్మహత్య కాదని ఆమె కూతురు భవిత ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. హత్యకు పాల్పడిన చింతా శ్రీకాంత్, లక్ష్మిని రైల్వే స్టేషన్లో అరెస్టు చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఆస్తి కోసమే విజయలక్ష్మిని హత్య చేసినట్లు నిందితులు నేరం ఒప్పుకోగా వారిని రిమాండ్కు తరలించనున్నారు. హత్య జరిగిన 4 రోజుల వ్యవధిలో కేసు ఛేదించిన సిఐ బన్పీలాల్, ఎస్ఐ సనత్ రెడ్డిని ఏసీపీ అభినందించారు. 2024 రోజు చింతా భవిత, ఈమె 23 సంవత్సరాలు. ఈమె సొంతూరు ఇక్కడనే పెళ్లి చేసుకొని రెబ్బెన మండలం ఆసిఫాబాద్ జిల్లాకి పెళ్లి చేసుకొని పోవడం జరిగింది. ఆమె పోలీస్ స్టేషన్లో వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వాళ్ళ తల్లి విజయలక్ష్మి ఎవరో హత్య చేసిందని, ఒక గొంతు నుమ్ములి హత్య చేసిందని ఒక దరఖాస్తు ఇస్తే దాని మీద కేసు రిజిస్టర్ చేసి మా టౌన్ సిఐ గారు, బన్సీలాల్ గారు దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు కేసు రిజిస్టర్ చేసుకొని పోస్ట్ మార్టం పంపించేసి డెడ్ బాడీ అప్పగించడం జరిగింది. అది అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు మేము చింతా శ్రీకాంత్ అండ్ వాళ్ళ అమ్మ లక్ష్మి, చింతా శ్రీకాంత్ వయసు 33 సంవత్సరాలు, వాళ్ళ అమ్మ 52 సంవత్సరాలు. వాళ్ళు రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా వాళ్ళు ఏది మహబూబాబాద్ దిక్కు పోతాం అనుకున్నప్పుడు పట్టుకొని విచారిస్తే ఇట్లా మహబూబాబాద్ పోతున్నాము అనే సమాధానం రావడం జరిగింది. వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే పంచల ముందర వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఈ చనిపోయిన ఆమె తర్వాత ఈ శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో, శ్రీకాంత్ వాళ్ళ నాన్న వెంకటి, చనిపోయిన వాళ్ళ భర్త శంకరయ్య. ఈ శంకరయ్యకి 2 భార్యలు. ఫస్ట్ భార్య చనిపోయిన తర్వాత ఆమెకు ఒక కూతురు. ఆమె లవ్ మ్యారేజ్ చేసుకొని విజయవాడలో ఉంటా ఉన్నది. ఈ శంకరయ్య సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఈ విజయలక్ష్మి. సో ఈ వెంకటికి శంకరయ్యకు ఈ ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ ఆస్తి కొంచెం ప్రైమ్ లొకాలిటీలో ఉంది. సో ఆస్తి తగాదాలు, వీళ్ళకు శంకరయ్యకు ఒక భాగం వచ్చింది, తర్వాత వెంకటికి ఒక భాగం వచ్చింది ఆ ఇంట్లో. తర్వాత వేరే ఖాళీ ప్లేస్లో కూడా చెరి 3 గుంటలు వచ్చింది. సో దాంట్లో కొంచెం డిస్ప్యూట్. ఇలా ఈ శంకరయ్యకు వెంకటికి తల్లిదండ్రుల్లో తల్లి మొన్నటి వరకు ఉంది, గత కొంతకాలం వరకు. ఆమె చనిపోయింది. ఆమె భాగం ఏదైతే ఉందో అది నాకు ఇద్దరికి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆ జరుగుతున్న క్రమంలో ఇతను ఈ శ్రీకాంత్కు, ఈ లక్ష్మికి ప్లస్ విజయలక్ష్మికి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఒకటే ఇంట్లో ముందర వీళ్ళు ఉంటారు, శ్రీకాంత్ ప్లస్ వాళ్ళమ్మ, మధ్యన ఆ పెద్ద మనిషి ఎవరైతే చనిపోయిన ముస్లిం ముందు వాళ్ళ నానమ్మ, అది తర్వాత ఈ విజయలక్ష్మి ఒకటే ఉంటుంది. 2 బిడ్డలు కాబట్టి, 2 విజయవాడ ఒకరు, రెబ్బెనలో ఒకరు ఉంటున్నారు, ఒకటే ఉంటుంది. సో వీళ్ళిద్దరికి, ఈ శ్రీకాంత్కు, లక్ష్మికి మరియు విజయలక్ష్మి రోజు గొడవలు జరుగుతూ ఉంటాయి ఈ ఆస్తి విషయంలో. సో ఇవన్నీ ఈ గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు చిన్న పంచాయతీలు కూడా జరిగినాయి. సో ఇది జరుగుతున్న క్రమంలో 29వ తారీఖు నాడు ఇదంతా గొడవ ఎక్కువైపోయింది. ఎక్కువైన తర్వాత వీళ్ళ తల్లి అతను ఒక ప్లాన్ చేసుకొని ఇక ఈ ఊరికి ఇట్లనే సతాయిస్తూ ఉంది, ఏదో ఒకటి చేస్తే అయిపోతుందని చెప్పే ఉద్దేశంతో నేను ఈరోజు నన్ను పంపించేసి అక్క దగ్గరికి, అక్క మహబూబాబాద్ దగ్గర ఉంటుంది,
పంపించేసి ఇక నువ్వు చంపేసి అని చెప్పేసి ఆమె చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. ఇదే తిట్లు పురాణం స్టార్ట్ చేస్తే ఆ ఇంట్లో ఇతను ప్లస్ వాళ్ళ విజయలక్ష్మి ఎవరైతే డిసీజ్డ్ ఉందో ఆమెనే ఉంటుంది. ఆ వెనుకకు పోయి ఊకే అప్పుడు కూడా తిట్టడం జరిగింది. తిట్టిన తర్వాత ఒక్కతే ఉన్నది కాబట్టి ఇటు పక్కన మొత్తం వెనకాల ఏముండదు ఖాళీ ప్లేసు. పోయి అతను చెప్పిన దాని ప్రకారము కుర్చీలో కూర్చొని ఉంటే ఈ గొంతు పట్టుకొని మొత్తం చనిపోయేదాకా అట్లనే పట్టుకొని వచ్చి చంపిన అని చెప్పడం జరిగింది. సో దాంట్లో అతని కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద అతన్ని మరియు వాళ్ళ అమ్మని ఇద్దరిని వాళ్ళ టౌన్ సే గారు బన్సిలాల్ గారు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ టీంతో సహా. అతని దగ్గర ఒక స్కూటీ ఒక సెల్ ఫోను రికవరీ చేయడం జరిగింది. ఇది కేవలం ఆస్తి తగాదాలో